విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. ఆక్రమణ కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనేనట. వామ్మో, ఎంత పెద్ద మాట అన్నాడు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పోతే అక్కడున్న దేవుళ్ళ పైన, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పైన ఒట్టు, ఖమ్మం పోతే భద్రాచలం రాముల వారి పైన ఒట్టు, జోగులాంబ, ఇట్లా ఎక్కడికి పోతే అక్కడ ఒట్లు పెట్టిండు. ఏమని? ఆగస్టు 15 కల్లా రైతులకు రుణమాఫీ చేస్తారు 2 లక్షల లోపని. ఇవాళ 40% మంది రైతులకు రుణమాఫీ ఇవ్వలేదని పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఒట్టు పెడితే అయిపోయా. మళ్ళీ ఎక్కడికి వచ్చి ఏమంటుండో ఆక్రమణ కూల్చివేతలకు భగవద్గీత స్ఫూర్తి అట. అది ఒక పవిత్రమైన గ్రంథం, దాన్ని ఎందుకు స్ఫూర్తి, దాన్ని మళ్ళీ ఎందుకు మీరు అడ్డం పెడతారు? మీ రాజకీయాల కోసం, ఇది రాజకీయ నాయకులు ఏ నాయకుడు మాట్లాడినా మాట్లాడే మాటలకి ఈ భగవద్గీతలకి లేదంటే ఏదన్నా పవిత్రమైన గ్రంథాలకు లింక్ పెడితే మీరు ఆ మాట మీద నిలబడరు, ఆ మాట నిలబెట్టుకోరు. ఎందుకు వీటిని మళ్ళీ అపాస్యం పాలు చేస్తారు? భగవద్గీత స్ఫూర్తి అట. స్ఫూర్తి అయితే నిజంగానే మీరు అనుకున్నట్టు ఇవాళ హైదరాబాదులో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కబ్జాలని అది ఏ నాయకుడైనా ఏ అధికారి అయినా ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా కూల్చగలుగుతారా? కూల్చే దమ్ము ధైర్యం ఉందా? ఉండదు. మీరు కొద్ది రోజుల తర్వాత దీనిపైన యూటర్న్ తీసుకుంటారు అనేది ఇలా ప్రజల్లో జరుగుతుంది చర్చ. ఇది ఒక రకంగా రాజకీయ వ్యూహంలో భాగంగానే చేస్తుండ్రు. నిజంగానే చెరువులను రక్షించాలనే తపన కానీ ఇది లేదు అనేది. ఎందుకు అంటున్నామంటే, అసలు ఈ చెరువులను కబ్జా చేస్తుంటే ఈ చెరువులను కబ్జాకి అడ్డుకోవాల్సిన అధికారులు ఇటుపోయారు. అసలు ఈ పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఇటుపోయారు. నిర్మాణాలకి ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు నిర్మాణం చేస్తుంటే ఏ అధికారి కళ్ళకు కనపడలేదా? ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్న అధికారుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఇటుపోయారు. ఆ యాంగిల్లో అసలు ఇన్వెస్టిగేషన్ కానీ కూల్చివేతల కార్యక్రమం జరుగుతుందా? జరగట్లేదు. డైరెక్ట్గా పోతున్నారు, బుల్డోజర్లు తీసిపోతారు, కూల్చుతున్నారు. కూల్చవచ్చు, కట్టిన దాన్ని కూల్చడం చాలా తక్కువ టైంలో కూల్చవచ్చు, అది ఈజీయే. కానీ అసలు ఇది కట్టడానికి కారణమైన అధికారులు ఎవరు? ఈ కట్టడానికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? కట్టడానికి అనుమతులు ఇచ్చిన అధికారుల సంగతి ఎందుకు చూడట్లేదు? వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టలే? వాళ్ళని జైలుకి ఎందుకు పంపట్లేదు? మొట్టమొదట ముద్దాయిలు వాళ్ళే కదా, వాళ్ళు కదా కస్టోడియన్ ఆఫీసర్లు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కానీ ప్రభుత్వ భూములు కానీ దేవాదాయ భూములు కానీ వాళ్ళ శాఖలకు సంబంధించిన అధికారులే కస్టోడియన్ ఆఫీసర్లు. దానికి ప్రొటెక్ట్ చేయాల్సింది వాళ్ళే. దానికి కబ్జాలు జరిగిన బాధ్యత వాళ్ళదే. కబ్జాల నుంచి అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇన్ని అక్రమ కట్టడాలు డైరెక్ట్గా జనసంచారం ఉన్న ప్రాంతాలలో, ప్రజలు తిరిగే ప్రాంతాల్లో యథేచ్ఛగా నిర్మాణం చేస్తుంటే ఎందుకు ఎఫ్ఐఆర్లు చెప్పలేళ్ళు? ఎందుకు కేసులు పెట్టలే? వీళ్ళపైన కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయడం కాదు, వీళ్ళే అనుమతులు ఇచ్చారు. ఇంకా ఇరిగేషన్ వాడు ఎన్ఓసి ఇస్తాడు, జిహెచ్ఎంసీ వాడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తాడు, టౌన్ ప్లానింగ్ వాడు పర్మిషన్ ఇస్తాడు, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ అధికారులు పర్మిషన్ ఇస్తారు, తీర్మానాలు ఇస్తారు. ఇవన్నీ మీరే ఇస్తారు, మీరే కట్టుకుంటారు, మీరే కొలగొడతారు. అంటే ఈ కబ్జాలకి ఆక్రమణలకు సహకరించిన అధికారుల సంగతి చూడకుండా అసలు మొదలు తెలిసి చివరకు వచ్చారు. ఇవాళ దీని సమస్య మూలాలు ఎక్కడున్నాయి? ఆ మూలాలను పట్టుకోవట్లే. మూలాలను పట్టుకుంటే ఇవాళ రాష్ట్రంలో పనిచేసే అధికార యంత్రాంగం ఒండులో ఎనుక పుట్టింది. అది వదిలేశారు. మళ్ళీ మళ్ళీ జరుగుతున్న జిల్లాల్లో ఈ హైడ్రా ఇక్కడే కాబట్టి బయట లేదు కాబట్టి మళ్ళీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు, మళ్ళీ గ్రామ పంచాయతీ వాళ్ళు, వీళ్ళంతా ఇస్తారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు అక్రమంగా ఇస్తూనే ఉన్నారు, కట్టుకుంటూనే ఉన్నారు. అవన్నీ పోవాలంటే ఇక్కడ చేసిన అధికారులు ఒక్కొక్కడికి వన్నులో ఎనుక పుట్టి ఒక్కొక్కటి తీసిపోయి జైలు వేస్తే మిగతా అధికారులు భయపడతారు. అప్పుడు ఇది జరగదు. ఏది అది లేకుండా నేను భగవద్గీత స్ఫూర్తి అయితే మొత్తం మూలాలను గుర్తించాలా. ఇది ఉట్టిదే. మళ్ళీ భగవద్గీతను ఎందుకు మధ్యలో పెడతారు? అపాస్యం పాలు చేస్తారు. చెరువుల చెర వారి పనే. ఎవరి పని? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్మాణాలు, వ్యాపారులు, సినీ ప్రముఖులవి. హిమాయత్ సాగర్లో భవనాలు, గండిపేటలో పళ్ళమరాజు, కావేరీ సిడ్స్ ప్రో కబడ్డీ ఓనర్ ఆక్రమణలు, నందగిరి హిల్స్ పార్క్ కబ్జాకు దానం నాగేందర్ సహకారం, భూమురుఖా దౌలా చెరువులో కట్టడాలు వెనక మజ్లిస్ నేతలు. ఇప్పటివరకు 18 ప్రాంతాలు 44 ఎకరాల్లో కూల్చివేతలు, ఎన్ కన్వెన్షన్లో 4.5 ఎకరాల్లో నిర్మాణాలు నిలమట్టం అని హైడ్రా చెప్పింది. దాంట్లో దానం నాగేందర్ ఒక పార్క్ని కబ్జా చేసిండట. అరెస్ట్ చేస్తావా దానం నాగేందర్ని? కూల్చుతావా దానం నాగేందర్ ఇల్లు? మహిపాల్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లెక్కలేనని కబ్జాలు చేసిండని అక్కడ స్థానిక ప్రజలు చర్చించుకుంటారు. వాటి జోలికి పోలేస్తారా? ఈ హైడ్రామా తప్ప ఏమి లేదు. దీన్ని మళ్ళీ భగవద్గీతను మీద ఇందులో తీసుకురాకుండా ఉంటే మంచిది. మీరు ఎట్లాగా అది కాదు, ఒక స్టేజ్కి పోయిన తర్వాత
ఆగిపోయేదే. హైడ్రా పరిధిని విస్తరించండి, జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలు తొలగించండి, హుస్సేన్ సాగర్లో కబ్జాలపై చర్యలు చేపట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వినతి చేశారంటే హైడ్రా పరిధిని విస్తరించండి రాష్ట్ర వ్యాప్తంగాని. చూద్దాం విస్తరిస్తారా లేదా. సామాన్యుల జోలికి వస్తే ఊరుకోం, పెద్దల అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఓకే, పేదల ఇళ్లను పడగొడితే చూస్తూ కూర్చోం, సమస్యలపై పక్కదారికి హైడ్రా అని చెప్పి ఈటల రాజేందరు మల్కాజ్గిరి ఎంపీ చెప్తుంటే సామాన్యుల జోలికి వస్తే ఊకోదు, పెద్దల ఫామ్ హౌజులు గోలగొట్టడం మేము అభ్యంతరం చెప్పం. కానీ సామాన్యుల వస్తే వాస్తవంగా కూడా సామాన్యుల జోలికి రాకూడదు. ఎందుకంటే సామాన్యులకి 58, 59 జీవో ఒకటి ఇచ్చారు. 58, 59 జీవోలో అంటే 111 జోన్ పరిధిలో కూడా బయట ఇచ్చి చిన్న 100 గజాల్లో 50 గజాల్లో అయినా చిన్న ఒక గదో 2 గదులు నిర్మించుకున్న వాళ్ళకి వాళ్ళు రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వం ఏం చెప్పింది. మళ్ళీ వాళ్ళని కూడా కూలిస్తే వాళ్ళ బతుకులను బజారు చేసినట్టు. ఇది మీరు బడాబాబులు అంటే ఇలా కూలిస్తే రేపు ఇంకోటి కట్టుకుంటున్నారు, వాళ్ళకి పెద్ద సమస్య కాదు, 100,000 కోట్లు ఉన్నాయి. అది ఆయన ఈటల రాజేందర్ చెబుతుండు. నాగార్జునకు అంత కక్కుర్తేందుకు, ఎన్ కన్వెన్షన్పై రోజుకు లక్షల సంపాదన, ఆ సొమ్మును రాబట్టి పేదలకి ఇల్లు సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని సిపిఐ నారాయణ చెబుతుండు. హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు, మంత్రుల్లో సమన్వయ లోపం ఉందని కోనమనేని సాంబశివరావు చెబుతుండు. మంత్రుల్లో సమన్వయ లోపం ఉందంటే వాస్తవంగా కనిపిస్తుంది. అది ఒక మంత్రి ఒకటి చెబుతారు రుణమాఫీ పైన, ఇంకో మంత్రి ఇంకోటి చెబుతారు హైడ్రా పైన అదే కథ. దానం నాగేంద్ర రెడ్డి డైరెక్ట్ డైలాగు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే. ఏవి రంగనాథన్ టార్గెట్ చేసి నువ్వెంత, నీ కథ ఎంత, నువ్వు ఇవాళ ఉంటూ పోతావు నేను శాస్త్రం అని, భూమి మీదకి ఆయనే శాస్త్రంగా ఉన్నాడు. దానిపైన చర్యలు లేవు. హైడ్రా కమిషనర్ని డైరెక్ట్ బెదిరించాడు ప్రెస్ మీట్ పెట్టి. దానిపైన నిజంగానే ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని ఉంటే, ఆయన సస్పెండ్ చేసి ఉంటే, ఆయన పైన రాజకీయమైన చర్యలు తీసుకొని ఉంటే ఇలా మీరు భగవద్గీత స్ఫూర్తి అంటే నమ్మేటోడు. ఆయన డైరెక్ట్ రంగనాథ్ని బెదిరిస్తాడు. అదే రంగనాథ్ గారి పైన బెదిరింపులు పాల్పడితే ఆ బెదిరింపు పాల్పడ్డ ఎమ్మెల్యేని మీరు పక్కన పెట్టుకొని ఇలా తిరుగుతుండ్రు. ఎట్లా భగవద్గీత స్ఫూర్తి అయింది? రుణమాఫీలో స్వీయ ధృవీకరణ అట, కుటుంబ సభ్యుల వివరాల నమోదు బాధ్యత రైతులకే ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ చేస్తారట. ఏవోలకు అందుబాటులోకి CLW యాప్. 8 దశల్లో రైతుల వివరాలు, చివరి దశలో ధ్రువపత్రం అప్లోడు. 2 లక్షల లోపు రుణమాఫీ కానివి 5,49,418 ఖాతాలట. 8 దశల్లో రైతు వివరాలు నమోదు చేస్తారట. చివరి దశలో ఈ ధ్రువపత్రం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలట. రైతులే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలట. అంటే రేషన్ కార్డు లేని కుటుంబాలకి కుటుంబ నిర్ధారణ ఎట్లా చేయాలనే దానికోసం రైతులే మేము ఇంతమందిని కలిపి ఒక కుటుంబం అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే దాన్ని అప్లోడ్ చేస్తే అప్పుడు రుణమాఫీ అయిద్దట. 2 లక్షల లోపు ఉంటాయి. ఆ రుణమాఫీ అయిన తర్వాత దీంట్లో తప్పుడు ధృవీకరణ ఇచ్చిండని తెలిస్తే మొత్తం రికవరీ చేస్తారంటే ఇది అయ్యేది కాదు, మన కాదు. ఎక్కడ చేస్తావు నువ్వు? ఎవరి నుంచి రికవరీ చేస్తావు? ఎక్కడి నుంచి చేస్తుంది రికవరీ? అది అయ్యే పనేనా? ఈ సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టడమే పెద్ద తప్పు. మీ యంత్రాంగం లేదా? గ్రామాలలోకి పోయి చెప్పరా? ఎవరు ఎంతమంది కుటుంబం ఉంటున్నారో, ఎంతమంది ఏర్పడి ఉంటున్నారు, ఎంతమంది కలిసి ఉంటున్నారు, వాళ్ళ కుటుంబం యూనిట్ ఏందనేది ఎవరినండి చెబుతున్నారు. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఏంది? మళ్ళీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే కలిసి ఉండేటోళ్ళు కూడా విడివిడిగా ఉంటున్నామని ఇస్తాడు. రేపు తేలిద్ది, నువ్వు ఎవరి నుంచి రికవరీ చేస్తావు? అది అయ్యే పనేనా? ఇది వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఇది కురుక్షేత్ర యుద్ధమే, చెరువుల ఆక్రమణ తొలగింపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. నాడు ధర్మాన్ని గెలిపించేందుకు యుద్ధం, నేడు అదే తరహాలో చెరువుల ఆక్రమణ తొలగింపు. రాబోయే రోజుల్లో హైడ్రా దూకుడు మరింత పెంచుతుంది. ఆక్రమణదారుల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీ వారన్నా తగ్గేది లేదు అంటాడు. మరి తగ్గేది లేదు అన్నప్పుడు అదే ఆక్రమణదారుల చెరబడుతున్న హైడ్రా కమిషనర్ను బెదిరించాడు దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో నుండు. ఎందుకు చర్యలు తీసుకోవట్లే? ఏం చర్యలు తీసుకున్నారు? డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి బెదిరించిండు. నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, నువ్వు ఇలా ఏమైనా శాశ్వతమా, నువ్వు ఇలా ఉంటూ రేపు పోతావు, నేను ఇక్కడ శాశ్వతంగా పాదు పెట్టుకొని కూర్చున్నా అని చెప్తున్నా ఆయన. దానిపైన ఏ చర్యలు? వాల్మీకి స్కామ్లో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరు? కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణలో అకౌంట్లకు డబ్బులు వచ్చాయి. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఆ వార్తలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి ఎందుకు అన్నారు? సొంత పార్టీ అవినీతిపై రాహుల్ సమాధానం చెప్పాలి, కేటీఆర్ డిమాండు. వాల్మీకి స్కామ్ అట, కాంగ్రెస్ నేతలు ఎవరు అని కేటీఆర్ ప్రశ్నిస్తాడు. ఆ వాల్మీకి స్కామ్ వల్ల కర్ణాటకలో ప్రభుత్వాలు కూలిపోయేపరిస్తుందని అక్కడ మంత్రి చెప్పిండు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి డబ్బులు ఎట్లా వచ్చినాయని నేను ప్రశ్నిస్తున్నాను.
సార్ వాల్మీకి స్కాము ఓకే, మరి మియాపూర్ భూముల కుంభకోణం స్కామ్ ఏమైంది? నయీం డైరీ ఏమైంది? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ కేసులు ఏమైనాయి? ఈ స్కాములను ఎడిపోయినాయి కేటీఆర్ గారని ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. అకున్ సబర్వాల్ని పెట్టి సినిమాలో ఉన్న సెలబ్రిటీలందరూ పిలిచి డ్రగ్స్ కేసు పైన విచారణ అని చెప్పి విచారణ పేరుతో పిలిచి వేధించారు. కొద్ది రోజుల తర్వాత అది మొత్తం క్లోజ్ అయింది. అది ఎడిపోయిందో తెలియదు. నయీం డైరీలో వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని చెప్పి మిషన్లతో లెక్క పెట్టారు డబ్బులు అని. ఆ డబ్బులు ఎడిపోయినాయి, ఆ భూములు ఎడిపోయినాయి, ఆస్తులు ఎడిపోయినాయి. దాని గురించి ప్రస్తావన లేదు, మర్చిపోయారు. మియాపూర్ భూముల కుంభకోణంలో వందల కోట్ల భూములు కుంభకోణం జరిగిందన్నారు. ఆ కుంభకోణం పైన కొద్ది రోజులు అడావుడి చేశారు, అది ఎడిపోయిందో తెలియదు. ఇగో ఇట్లాంటి వందలు ఉన్నాయి మీరు చేసిన స్కాములు. ఈ వాల్మీకి స్కామ్ ఎట్లాగో ఎంక్వైరీ చేస్తారో కేంద్ర ప్రభుత్వం ఎదురు పెట్టదు. కానీ మీరు చేసిన వాటిపైన కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినాయి, మా పైన ఇగో ఈ ఆరోపణలు వీటిపైన ఎంక్వైరీ చేయండి అని అడగండి. నయీం కేసు కానీ, మియాపూర్ కుంభకోణం కానీ, డ్రగ్స్ కేసు కానీ, ఇదే రేవంత్ రెడ్డి గారు నయీం కేసు పైన, మియాపూర్ కుంభకోణం పైన, డ్రగ్స్ కేసు పైన అనేక సార్లు చెప్పిండు. ఎందుకు వాటిని బయటికి తీయట్లే? ఇవాళ ఆయన కూడా దాని వెనుకున్న మతలబేంది కొత్తదేదో ఎత్తుకుంటాం తప్ప ఈయన రాజకీయంగా అపోజిషన్లో ఉన్నప్పుడు చేసిన విమర్శలు అనేక విమర్శలు చేసిండు. ఆడ కబ్జా, ఈడ కబ్జా, ఆడ ఫామ్ హౌస్, ఈడ ఫామ్ హౌస్ అని. వాటిపైన ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఆ వదంతులు నమ్మొద్దు. ఎన్ కన్వెన్షన్పై అక్కినేని నాగార్జున చెప్తుండే ఏది వదంతు? ఆ వదంతులట. ఏది వదంతు అంటే మీరు కబ్జా 3 ఎకరాల 30 కుంటలు కబ్జా చేసింది వదంతా? మీ ఎన్ కన్వెన్షన్ కూల్చింది వదంతా? లేదంటే మీరు ఎన్ కన్వెన్షన్ చెరువు భూమిలో కట్టలేదు అనేది వదంతా? ఏది వదంతు? స్పష్టంగా హైడ్రా అనేది ఒక ప్రభుత్వ సంస్థ 3 ఎకరాల 32 కుంటల తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి, చెరువులో ఉన్న బఫర్ జోను ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ని అక్కినేని నాగార్జున కట్టిండు అని చెప్పింది. అందుకే మేము కూల్చినామని చెప్పింది. అది వదంత ఎట్టయితే? ప్రభుత్వమే ఓపెన్ ప్రకటన ఇచ్చింది, అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఇది కబ్జా ఎంత ఉందని. అది వదంత అంటే మీరు చెప్పేది నిజమా? అదట వదంతట నాగార్జున గారు చెప్తున్నారు. ఇంకా కొంచెం ఉండాలా. మీరు ఒక సెలబ్రిటీ, అంత పెద్ద స్థాయిలో ఉండరు, జరిగింది దాని మీద కామెంట్లు చేయకుండా మీకు గౌరవం ఉంటుంది. అది వదంతు. దానిపైన కోర్టుకు పోతాం. నాది పట్టాభూమి చెరువులో ఉంటుంది. ఎవరికన్నా ఎట్లా ఉంటుంది చెరువులో పట్టాభూమి? చెరువులో పట్టాభూమి ఉందంటే చెరువును కబ్జా చేసి పట్టా చేయించుకోరని దాని అర్థం. చెరువు పక్కన నీళ్లు కనపడతాయి, ఎవడికన్నా మామూలు మనుషులకు కూడా అడిగిపోతే కనపడుతుంది. దాని పెద్ద పరిజ్ఞానం కూడా అవసరం లేదు. చెరువు పక్కన ఏముంటుంది? చెరువులో నీళ్ళు ఉన్నాయి, ఆ గోడ పక్కకు ఆనుకొని. అంటే దాని ఎమ్మటి బఫర్ జోన్ అని ఉండాలి, ఎఫ్టీఎల్ అని ఉండాలి. నువ్వు కట్టినట్టే కదా అందులో. దానికి మళ్ళీ వదంతులు నమ్మొద్దు అంటే ఏమి నమ్మాలి? మీరు చెప్పే సూక్తులు నమ్మాలా ఇవాళ జనాలు? మీరు కబ్జా చేశారని హైడ్రా చెప్పింది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ. అది అంటే ప్రభుత్వం చెప్పేదానికంటే మీరు వ్యక్తిగతంగా మీరు కబ్జాదారుడు అనే పేరున్నోళ్ళు చెప్పేది నిజమా? ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో మంత్రి పొంగులేటి ఖజానాకు నష్టం వాటిల్లొద్దు, అవినీతి వద్దు, పారదర్శకంగా పనిచేయండి, బాగా పనిచేసిన వారికి పదోన్నతులు బదిలీల ప్రాధాన్యం వార్షిక నివేదిక విడుదల చేసినట. రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓలతో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లతో, డిస్టిక్ రిజిస్ట్రార్ ఆఫీసర్లతో నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు. ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గండి కొట్టొద్దు అని చెప్తుండు. రైతుకు భరోసా కరువు, పెట్టుబడి సాయం కోసం రైతన్నుల ఎదురుచూపు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం. అసెంబ్లీలో చర్చ లేదు, మార్గదర్శకాల ముచ్చటే లేదు. నెల రోజుల్లో ముగియనన్న వానాకాల సీజను, వానాకాలం పోద్ది, ఎండాకాలం వద్దే అసంఖ్య కూడా అయిపోద్ది. ఆ చర్చ లేదు, ఆ ముచ్చట లేదు, ఆ కథ లేదు. ఆ కమిటీలో ఉన్న ఏదైతే కమిటీలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి రైతు భరోసా పైన సబ్ కమిటీ ఇచ్చారు. ఆ కమిటీలో ఉన్న మంత్రులే ఒక దగ్గర కూర్చోట్లే. ఒక ఆయన ఢిల్లీ పోయిండు, ఒక ఆయన ఇంకొకళ్ళు పోయిండు, ఇంకొక ఆయన ఇంకో మీటింగ్ పోయిండు. అసలు రైతుల గురించి, రైతు భరోసా గురించి మాట్లాడలేదు. మళ్ళీ దాన్ని అసెంబ్లీలో పెట్టాలట. ఈ ఒకవైపు వానాకాల సీజన్ కూడా అయిపోతుంది, మళ్ళీ యాసంగి సీజన్ ఇంకో నెల 2 నెలలు అయితే వస్తుంది నవంబర్లో. దాన్ని పట్టించుకున్న నాదులు లేడట. రైతు భరోసా కరువు అని మరి ఇప్పటికైనా పట్టించుకుంటారా? మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హైడ్రా మీద రైతు రుణమాఫీ అని ఇంకొకటి ఏదో ఒకటి తీసుకొచ్చి ముందు పెట్టుకొని ఈ రైతు భరోసాని అసలు దాని మీద చర్చ లేకుండా చేస్తున్నారు. ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్నది. కొన్ని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలా గ్రామాల్లో లిటరల్గా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ ఉంటే డైరెక్ట్గా అకౌంట్లో పడేయి, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండేది ఎక్కువ ఇస్తున్నాడు కానీ ఉన్నదానికి దిక్కు లేదు.
ఉన్నది భయ ఉంచుకున్నది భయ అనే కథకు వచ్చింది ఇవాళ. కాబట్టి దాని మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మీరు సబ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు, ఆ సబ్ కమిటీ కూర్చోదు, మాట్లాడదు. ఎప్పుడు కూర్చుంటుంది? అది ప్రయారిటీ అంశం కదా. దీనికంటే ముఖ్యమైన అంశం ఉన్నాయా? ఒక ఆయన ఢిల్లీ, ఇంకొక ఆయన హైదరాబాద్, ఇంకొక ఆయన ఖమ్మం, అటు ఇటు తిరుగుతాను. ఒక గంట కూర్చుంటే అసలు ఏంది రైతు భరోసా అయింది, ఆ కథ ఏంది, సబ్ కమిటీ ఏం చేయాలనేది కనీసం విధి విధానాలను ఖరారు అవుతాయి కదా. ఏది లేదు, వదిలేశారు గాలికి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్గా హైడ్రా అట. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కుట్రలు మాజీ మంత్రి హరీష్ రావు చెప్తుండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ అట. అంటే అక్కినేని నాగార్జున బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా? అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చారు, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కబ్జాలు చేశారా? మరి టార్గెట్ అంటే కబ్జాలు నిజంగానే మీ ఎమ్మెల్యేలే చేసి ఉంటే మరి ఇక టార్గెట్ చేయాల్సింది తప్పదు కదా. హరీష్ రావు చెబుతుండు, ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా, రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్తో మైండ్ గేమ్ ఆడుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారట. వాస్తవం ఇది, ప్రజలు విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, రైతు రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చేస్తున్నారు. అది పట్టించుకోవాలి, ఇది కూడా పట్టించుకోవాలి. కబ్జాలు చేసిన వాడు కూడా వదిలిపెట్టద్దు. అసలు ఇంకోటి ఇది మొత్తం ఎపిసోడ్లో గమ్మత్ ఏముందంటే, అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, బీజేపీనా, కాంగ్రెసా, ఇంకోడా పక్కన పెడితే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, లేదా మాజీ మంత్రి అయినా, లేదంటే ఇండస్ట్రియలిస్ట్ అయినా ఇంత పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఇవాళ బయటకు వస్తున్నాయి ఫామ్ హౌజులు కథ అంతా. ఎవరు ఫామ్ హౌస్ ఎక్కడుందనేది ప్రజలకు తెలుస్తుంది, తెలంగాణ ప్రజానికానికి. మరి ఇన్కమ్ ట్యాక్స్ తెలవట్లేదా, ఈడీకి తెలవట్లేదా? ఎటు పోయారు ఈడీ, ఎటు పోయింది ఇన్కమ్ ట్యాక్స్? ఇన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ట్యాక్స్లలో చూపించకుండా అక్రమ సంపాదన కాదు ఇది? ఎందుకు ఈడీ ఎంటర్ కావట్లా, ఎందుకు ఐటీ ఎంటర్ కావట్లా? మరి మనం కూల్చాలి అని సంతోషపడతాం తప్ప అసలు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత పెద్ద 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 100 ఎకరాల ఫామ్ హౌస్ కావాల్సిన ఆర్థిక వనరులు వాళ్ళకి ఏమున్నాయి? ఆదాయానికి మించిన ఆస్తులు కావాయి అనే యాంగిల్లో మరి ఈడీ ఐటీ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. అది రావాలి వాస్తవంగా. అది ఏ పార్టీ నాయకుడు అని కావచ్చు. అది వస్తే ప్రజలకు నమ్మకం కలిగింది. ఎస్, ఈడీ ఐటీ నిజంగానే మంచిగానే పనిచేస్తాయి, మంచి కోసం పనిచేస్తాయి, రాజకీయ కక్ష సాధింపు కాదనేది. అది రాదు. అది వాళ్ళకి రాజకీయ కక్ష అవసరమైనప్పుడే వస్తుంది. డైరెక్ట్గా పెద్ద ఫామ్ హౌస్లు పెద్ద ఫోటోలతో సహా వస్తున్నాయి. ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కనీసం ఇన్వెస్టిగేషన్ చేయరు మీరు? చేసే అవకాశం లేదా? కానీ పట్టించుకోరు. ప్రభుత్వ భవనాలను కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్డు జిహెచ్ఎంసీ కార్యాలయం పరిస్థితి ఏమిటి? హైడ్రాకు ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ప్రశ్నిస్తాడు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా? మరి ఈయన బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయో అందులో? ఈ చెరువులలో ఏమైనా కబ్జా దాంట్లో ఈయన కూడా ఉండి ఈ రాజకీయ నాయకులు విచిత్రంగా ప్రకటనలు చేస్తున్నారు. ఒక ఆయన అట్లెట్లా కూల్చుతారు అంటాడు, ఒక ఆయన ఆ భవనం ఈయన ఏమంటాడు, ప్రభుత్వ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉందట, నెక్లెస్ రోడ్ ఉందట, ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అంటుండు. జిహెచ్ఎంసీ భవనం అయినా నెక్లెస్ రోడ్ అయినా ప్రజలకు సంబంధించిన ఆస్తి. అది ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రజల కోసము ప్రజల ఉపయోగార్థం పెట్టారు. అది కాదు కూలవాల్సింది. మీ వ్యక్తిగతాల కోసం మీ హాస్పిటళ్ళు, మీ ఫామ్ హౌజులు కట్టుకోవడానికి చెరువులు కబ్జా చేస్తే అది తప్పు. ప్రభుత్వానికి కావాల్స్తే ప్రభుత్వం వాడుకుంటారు, తప్పే ఉంది. దాన్ని కారణాలు చేసి మాట్లాడుతుండు ఎంఐఎం చీఫ్. ఇది ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ అట, నెక్లెస్ రోడ్డు అందులో ఉన్నాయట, ఎప్పుడు కోల్తారా అంటుండు. నాయకులే అడగట్లే, ఆయన ప్రజల భవనాలను కూల్చండి అని అడుగుతుండు. ఇది నమస్తే తెలంగాణ చూద్దాం. మంత్రి కంపెనీ విదేశీ షూరిటీ అట. పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కరేబియన్ దీవుల్లోని బ్యాంక్ గ్యారంటీ. అమాత్యుడి మ్యాజిక్. సంస్థకు 800 కోట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు. దేశంలో శాఖే లేని ఎగ్జిమ్ బ్యాంకు నుంచి 80 కోట్లు గ్యారంటీల సమర్పణ. జూన్తో ముగిసిన గడువు. ఈసారి దేశంలోనే బ్యాంకుల నుంచి గ్యారంటీలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ షరతు. విండీస్ బ్యాంకుతో పొత్తులో మతలబు ఏమిటో. మంత్రి కంపెనీ అట, విదేశీ షూరిటీ అట. ఇలాంటి చాలా ఉన్నాయి, కానీ మీకు మంత్రి ఇవాళ కనపడుతుంది. ఇదే మంత్రి, ఇదే విదేశీ షూరిటీ ఎప్పుడు జరిగింది? నమస్తే తెలంగాణకి ఇవాళ కళ్ళ కనపడదా? ఈయన బీఆర్ఎస్లో లేడా? వైఎస్ఆర్సీపీలో 2014లో గెలిచి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు 7-8 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండు. 2024 ముందు దాకా కూడా, ఎన్నికలకు ముందు దాకా కూడా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఒక 4-5 నెలల ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండు. అయ్యాల షూరిటీయా ఇది? కాంగ్రెస్ పార్టీ వచ్చాక షూరిటీయా? మరి అయ్యాల ఎందుకు కనపడలే? ఈయన ఫామ్ హౌజులు కనపడవు, ఈయన షూరిటీలు కనపడవు. అయ్యాల
అంటే నిజంగానే ఈయన తప్పు చేసి ఉంటే, ఈయన కబ్జాలు చేసి ఉంటే, ఈయన షూరిటీలు తప్పుడు పెట్టుంటే మీరు నిజంగానే అయ్యాలని ఈయన పార్టీని సస్పెండ్ చేయడమో, నమస్తే తెలంగాణలో వార్తలు రాయడం జరిగితే ఈ వార్తకు విలువ ఉండేది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండగాట్టి, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండగాట్టి నేను విమర్శిస్తాను, నేను వార్తలు రాస్తా అంటే దాన్ని ఎవడు నమ్మడు. ఉండొచ్చు, కానీ ఇవాళ రాయటం అంటే మీ కుటిల నీతి, మీ కుతంత్రం ఏందనేది అర్థమవుతుంది, మీ కుట్ర ఏందనేది అర్థమవుతుంది. ఏదో ఒకటి బురజాల డైవర్షన్ హైడ్రామా, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కుట్రలు, ప్రభుత్వ లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, పార్టీ మారలేదనే పల్లాపై కక్ష సాధింపు, ఆ కుటుంబంపై ఇప్పటికే 6 కేసులు, పల్లా విద్యా సంస్థల బఫర్ జోన్లో ఒక్క అంగళం ఉన్నా మేమే కూల్చేస్తాం. మీరే చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు. వేధింపులు చేస్తాను అంటే తప్పు చేసినోడు వేధింపులు చేయకపోతే, తప్పు చేసినోడు పైన 6 కేసులు పెట్టకపోతే, 10 కేసులు పెట్టకపోతే ముందు పెట్టుకుంటారా అన్నావు. ఇవాళ మరి 6 కేసులు పెట్టారు పల్లా కుటుంబం పైన. పల్లా కుటుంబం పైన 6 పెట్టినా 16 పెట్టినా తప్పు చేస్తే పెడతారు. పెడితే తప్పేంది? కబ్జాలు చేసినప్పుడు, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ల్యాండ్లు వాడుకున్నప్పుడు కేసులు పెట్టొద్దని మీ విధానమా? అంటే మా ఎమ్మెల్యేలు తప్పులు చేసినా, కబ్జాలు చేసినా, కబ్జా కోర్లైనా ఏ చర్యలు తీసుకోవద్దని మీ విధానమా? అది జరిగిందా లేదు చెప్పకుండా వేధింపులు చేస్తున్నారు. ఇప్పటికే 6 కేసులు పెట్టారు, ఇంకా పెడతారా అంటే 6 పెడతారు, 16 పెడతారు తప్పు చేస్తే, కబ్జాలు చేస్తే. ఎందుకు పెట్టరు? హైడ్రా చట్టబద్ధమైన రాజ్యాంగ సంస్థల అధికారాల పరిధిలోకి చొరబాటు అంటే హైడ్రాని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని నమస్తే తెలంగాణ చెబుతుంది. హైడ్రా చట్టబద్ధమేనా? అది చట్టబద్ధమా, చట్టబద్ధత లేదా పక్కన పెడితే గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూట్ చేసిన ఒక బాడీని, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నాయి కబ్జాలు. వాటిని వెలికి తీయాలన్నప్పుడు మీరు కూడా ఒక చేయి వేసి తొందరగా వెలికి తీయండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడండి అని చెప్పాలి. కానీ మొత్తం హైడ్రా పైన కుట్ర బురద చల్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. హైడ్రా అట డైవర్షన్ అట. దేని మీద డైవర్షను? అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ ఫామ్ హౌజులు కోల్స్తారని బాధ. డైవర్షన్ ఎట్ అవుతుంది? ప్రభుత్వ ఆస్తులను రక్షించేది హైడ్రా, ప్రభుత్వ ఆస్తులను ప్రొటెక్ట్ చేసేది హైడ్రా. మీరు గత 10 సంవత్సరాల్లో పట్టించుకొని కబ్జాలని, మీరు పట్టించుకొని ఆక్రమణని, మీరు నిర్మించిన ఫామ్ హౌజుల్ని, మీ నాయకులు నిర్మించిన ఫామ్ హౌజుల్ని, మీ పార్టీలో మొన్నటి వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు మీరు ఏదైతే చెబుతున్నారో ఫామ్ హౌజులు ఉన్నాయి, వాళ్ళ కబ్జాలని, వాళ్ళ ఆక్రమణని తొలగించడానికి హైడ్రా ఏర్పడింది. అది డైవర్షన్ ఎట్ అయింది. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎంత అక్రమ సంపాదన ఉన్నా, ఎన్ని చెరువులను ఆక్రమించినా పట్టించుకోవద్దు, మా లెక్కనే 10 ఏళ్లలో మేమెట్టున్నామో అట్లే ఉండాలి కాంగ్రెస్ కూడా అని కోరుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. చట్టబద్ధమైన అడుగుతుండు. ప్రజలకు పనికి వచ్చేది ఏది చేసినా అది చట్టబద్ధమే. ప్రజలకు పనికి వస్తే ప్రజల ఆస్తుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చేయాలంటే అది చట్టబద్ధమైంది. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. కబ్జాదారులు భరతం పడతాం, భగవద్గీత స్ఫూర్తి, శ్రీకృష్ణుడే మార్గదర్శట, ధర్మరక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండు. జనహితం కోసం అక్రమణలపై యుద్ధం తప్పదు అని చెప్పి ఆయన చెబుతుండు. కబ్జాదారుల భరతం పడతారట. ఈ ఏడాదిలోనే డబుల్ ఇళ్లు లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు వేగం పుంజుకున్న రిపేర్ పనులు. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు. 75 కోట్లతో హుజూర్ నగర్లో ఇళ్లకు మరమ్మతులట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బీఆర్ఎస్ పార్టీ నిర్మించి పంచలే, అందులో పందులు బొర్రాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చాక దానికి నిధులు కేటాయించి ఆ రిపేర్ చేసి ఈ ఏడాదిలో పంపిణీ చేయాలని ఒకటి పెట్టుకుందట. అది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే 100,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో కట్టారు, గాలికి వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ. ఉట్టికి పడిపోతున్నాయి, అని పైపెచ్చులు కూలిపోతున్నాయి, ఉట్టికి ఏం లేదు. అది దాన్ని ఇప్పుడు బయట తీసి ప్రజలకు పంచితే కనీసం వాళ్ళు వాటిని మంచి ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళని ఉంటారు. ఎందుకు ఉట్టికి వదిలేశారు గాలికి? వాటిని అయితే పంచుతారట. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. చిత్రపూరి కాలనీలో 225 విల్లాలకు నోటీసులు ఇచ్చారట. ఎవరైనా ఇవ్వకుంటే కూల్చివేతలు తప్పవనే హెచ్చరిక. 225 విల్లాలు చిత్రపూరి కాలనీలో కడతంటే ఆ విల్లాలకు పర్మిషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ విల్లాలు కడతంటే కళ్ళు మూసుకొని కళ్ళు లేని కబూదులు లేకుండా అధికారులు ఇడిపోయారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సింది మీరు. ఫస్ట్ విల్లాలు కొనుక్కున్న వాళ్ళకి కాదు మీరు ఇవ్వాల్సింది, ఇవ్వండి వాళ్ళకు కూడా. కానీ విల్లాలకు పర్మిషన్లు ఇచ్చి విల్లాలు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బిల్డర్కి పర్మిషన్ ఇచ్చినా, ఆ బిల్డర్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చినా అన్ని శాఖల అధికారులకు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ జైలుకు పంపాలి. 225 విల్లాలంటే మామూలు విషయమా?
225 విల్లాలు కడతంటే మరి ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్లు ఎడిపోయారు, ఎక్కడ నిద్రపోయారు, ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు, ఇవాళ కూల్చడానికి మీరు నోటీసులు ఇటువింది. ఇది తప్పు కాదు. అది అధికారులని పట్టుకోవాలి ఫస్ట్, మూలాలు అక్కడ ఉన్నాయి. ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి. దిశ పేపర్. హైడ్రా హైపు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం. సర్కార్ డెసిషన్స్పై మెజార్టీ ప్రజల సంతృప్తి. సోషల్ మీడియాలో సీఎంకు అభినందనలట. ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో ప్రభుత్వంపై పొగడతలు. అన్ని జిల్లాల్లో ఉన్న హైడ్రాకు ఆహ్వానం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రిక్వెస్ట్లు వస్తున్నాయట. మొత్తానికి అయితే హైడ్రాకు పెద్ద ఎత్తున హైప్ వచ్చింది. సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చాక దానిపైన కొంత నమ్మకం వచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయట. 18 చెరువుల్లో 44 ఎకరాల భూమి రికవర్ అయింది. 15 రోజులు 166 ఆక్రమణల తొలగింపు. వేరువేరు పార్టీల నేతల భవనాలు కూల్చివేత. గరిష్టంగా గండిపేట లేకులో 15 ఎకరాల 25 కుంటల భూమి అట. తర్వాత మజ్లీస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలవే. అందుకే ఆయన మాట్లాడుతాడు. ఇవాళ 18 చెరువుల్లో 44 ఎకరాలు రికవరీ అయిందట. దీంట్లో ఎక్కువగా మజ్లీస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నాయట గండిపేట తర్వాత. అందుకే మజ్లీస్ చీఫ్ ఏం మాట్లాడుతాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ భవనాన్ని కూడా కొలుస్తారా, నెక్లెస్ రోడ్ను కొలుస్తారా అని ఆయన రివర్సు ప్రభుత్వాన్ని అడుగుతుండు. అంటే వాళ్ళకి కూలుతారా? ఈ ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆఫీసులు కాబట్టి కూల్చినా కూల్చపోయిన పర్లే. మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీల కథ ఏందో ఆ చిట్టా బయటికి వేయండి. వాటికి కూల్చి మీరు వచ్చి ఇక్కడ అడగండి వీటిని కూడా కూలుతావా అని. ఇది ఒక వార్త. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.